నీ గోవిందు వీళ్ళిద్దరు వెల్డర్స్. అతను చాలా ఎక్సలెంట్ గా వర్క్ ని డిపార్ట్మెంట్ కి చేసి అప్పచెప్పడం జరిగింది. చాలా బాగా అంటే చాలా బాగా మ్యూజియం దగ్గర హైలైట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వర్క్ బాగా నీట్ గా బిల్డింగ్ షెడ్ వేయటం, రేకులు వేయటం, బిల్డింగ్ కొట్టడం, ఉం? తర్వాత జాయింట్స్ అవన్నీ చాలా బాగా చేశారు. ఈ విధంగా ఇంకా డిపార్ట్మెంట్ లో ఇంకా ఇంకా 4 వర్కులు ఆర్డర్స్ లో ఉన్నాయి టిటిడి దేవస్థానంలో. అవి కూడా నిన్న చూడటం జరిగింది. సేవా సదన్ దగ్గర పెద్ద బిల్డింగ్ షెడ్స్ వేసేది ఆ గోవింద్ అనే మేస్త్రికి అప్పచెప్పడం. వాళ్ళ వర్క్ మీకు ఎలా అనిపించింది అన్న? చాలా ఎక్సలెంట్. డిపార్ట్మెంట్ లో నంబర్ 1 పేరు నాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి పేరు వచ్చింది. ఓకే, అలాగే వాళ్ళ టైం సెన్స్ గానీ వాళ్ళ యొక్క బిహేవియర్ గానీ మీ పట్ల ఎలా ఉంది? చాలా అభినయంగా ఉన్నాయి. స్నేహంగా కలిసిపోవడం, టైం బై టైం తినకపోయినా కానీ వర్క్ ని ఇంట్రెస్ట్ గా చేయటం, పొద్దుపోయిన దాకా 9 అయిన దాకా కూడా వర్క్ చేయటం, ఒకరికొకరు సంప్రదించుకోవడం, బరువుల్ని జాగ్రత్తగా పట్టుకోవడం, అన్ని చాలా ఇంట్రెస్టెడ్ గా ఒక టీం మెంబర్గా ఆ టీం కి నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ పనితీరు చూసారు కదా, అలాగే వాళ్ళ బిహేవియర్ చూసారు కదా, వీటి రెండింటి మీద మీ స్పందన ఏంటి? చాలా మంచి వ్యక్తులు, కలిసిపోయే వ్యక్తులు, కాంట్రాక్టర్ అంటే గౌరవం ఉండే వ్యక్తులు, డిపార్ట్మెంట్ అంటే గౌరవం, చాలా గౌరవంగా చూశారు. కాబట్టి నిన్న డిపార్ట్మెంట్ అంతా కూడా ఈవో వాళ్ళంతా కూడా స్పందించి వర్క్ చూసి చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెల్డింగ్ వర్క్ లో డే 6. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్డర్ ఫిట్టర్ అయినటువంటి మణన్ కలుద్దాం. ఆయన ఒపీనియన్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మణన్న అన్న, ఈ వర్క్ ఎలా ఉంది ఇక్కడ పైన కొండ మీద? చాలా బాగుంది. ఓకే, ఈ క్వాలిటీ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? పైప్ అయితే గేజ్ పైపు ఒక లెంత్ 103 కిలోలు ఉంది ఒక పైప్. ఒక లెంత్ పాప మా పిల్లకాయలంతా చాలా కష్టపడినారు. ఒక నలుగురు చాలా పోరాడి చేసాము ఈ పనిని. దాంట్లో ఇబ్బంది లేదు. నీట్ గా వర్క్ చేసాము. చాలా బాగుంది. ఈ పైపులు వెయిట్ వల్ల క్రెయిన్ కాకుండా మా పిల్లకాయలు నలుగురే మోసారు ఈ పైపులు. ఓకే ఓకే, దానివల్ల ఇప్పుడు కాంట్రాక్ట్ దగ్గర నుండి మీకు ఏమైనా సపోర్ట్ ఏమైనా లభించిందా? సపోర్ట్ లభించింది. వేరే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు మాకు. ఇంకా చాలా వస్తున్నాయి. కొండపై చాలా పనులు మాకు చేస్తానే ఉన్నాడు. ఇంకా 4 వర్క్లు వచ్చాయి. ఓకే, మీ వర్క్ చూసి చాలా ఎక్కువ వర్క్లు వచ్చాయి. ఓకే, సరే మీ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు? గోవిందు, నేను, గంగా అనేసి, మళ్ళీ మున్నా బాయ్ ఆయన. ఓకే, మీరు నలుగురు మెయిన్. అవును. ఓకే, సరే అన్న, థ్యాంక్ యూ. హలో, అలాగే ఎంతసేపు చెప్పాడు కదా మన అన్న గోవింద్ అన్న గురించి. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. హాయ్ నా గోవింద్ అన్న. హాయ్ అలా వర్క్ ఎలా ఉంది పైన తిరుమలలో? పర్లేదు, సూపర్ గా ఉంది. గేజ్ ఈ క్వాలిటీ అంతా ఎలా ఉంది? బాగుంది. కాంట్రాక్టర్ గారు బాగా నీట్ గా తెచ్చారు. మెటీరియల్ అంతా హెవీ గేజీ నీట్ గా చేసాం. ఓకే, మీ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు? మణి, గంగా, మున్నా. మన అన్న ఎవరు? వర్కర్లు పెట్రో చేసి మణి సూపర్ వర్క్ చేస్తున్నాడు. పని తగ్గట్టుగా న్యాయం చేస్తున్నాడు. హ్యాపీ. ఓకే, ఇంకా వర్క్ ఫినిషింగ్ నీట్ గా ఉంది. వర్క్ ఎప్పుడు లోపల కంప్లీట్ అయిపోవచ్చు? ఈ రోజు ఈవినింగ్ లోపల అయిపోతుంది. ఎన్ని రోజులుగా చేస్తున్నారు? 1 వీక్ గా చేస్తున్నారు వర్క్. ఓకే ఓకే, మామూలుగా లేట్ నైట్లు ఇవి కూడా చేస్తున్నారా? తప్పదు కదా. ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? మా ఫోన్ నంబర్ పెడతాము, అది ఫోన్ చేసి మాట్లాడండి. ఓకే, మీతోనే డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వర్క్ అయితే కొద్దిగా ఫినిష్ లో ఉంది. ఈ లాస్ట్ వర్క్ చేసామంటే ఈ రోజుకి అయిపోతుంది. మన ఆల్రెడీ పైన వెల్డింగ్ చేస్తున్నాడు. జస్ట్ ఆ 2 కనెక్షన్స్ ఇచ్చామంటే, దాని తర్వాత 2 షేట్లు వేసామంటే అయిపోతుంది ఈరోజు వర్క్. అంటే క్లోజ్. ఒక సైడ్ మణి అన్న వెల్డింగ్ చేస్తున్నాడు, ఇంకొక సైడ్ ఏమంటే మొన్న అన్న గోవింద్ అన్న ఇద్దరు కూడా షీట్లు వేస్తున్నారు. గోవింద్ అన్న ఆల్రెడీ షీట్లు వేస్తున్నారు. ఆయన కూడా
ఉన్నా భయ్యా మా అన్న బిజీలో ఉన్నట్టున్నాడు, షీట్లు వేసి స్క్రూలు కొడుతున్నాడు. సో ఇది అయిపోయిందంటే టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్. ఇద్దరు ఆల్రెడీ ఆ షీట్లు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఒక్క ఇంచు ఇటు అటు పోయినా కూడా మున్నాభయ్య ఒప్పుకోడు, గోవిందన్న ఒప్పుకోడు. కరెక్ట్ గా స్కేల్ పెట్టి మరీ మెజర్మెంట్ కొడుతూ ఉంటారు. ఏనా అంతే కదా? మణన్న దగ్గరికి అయితే ఇంకో పైప్ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాను. మణన్న ఆల్రెడీ ఒక పైప్ కి వెల్డింగ్ కొట్టేస్తున్నాడు. ఒకటి లాగేసాం ఇద్దరం చేరి, ఇంకొకటి ఉందన్నమాట. ఆ ఒకటి కూడా ఇదిగో తీసుకెళ్లిపోతున్నా. ఇదే మన లాస్ట్ జాయింట్ పైప్. ఆల్రెడీ మణన్న అక్కడ వెల్డింగ్ కొడుతున్నాడు చూడండి. ఆల్రెడీ దుమ్ము లేపుతున్నాడు వర్క్ అట్టే. పాప యాంగ్రీ బర్డ్ కోపంగా ఉన్నాడు గోవిందన్న. ఏమంటే పని సరిగ్గా జరగలేదంట, తిడతాడు. అప్పటి నుంచి ఈయనే తిడతాడు అందరినీ. ఏమిగా అన్న కూడా పాపం పైన వెయిటింగ్ చెప్పేదానికి. నువ్వు నోరు మూసుకొని రా, మళ్ళా ఎదిరించి మాట్లాడేది చూడు. ఈరోజు నీకు చుక్కలేదా? మార్కెట్ తీసుకున్నావా? ఇప్పుడే కదా ఇచ్చినాడు అన్న కాంట్రాక్ట్. నీలో నీకు చూడండి, ఉన్న ఒక రాడ్ కూడా ఇచ్చేసాను మణన్నకి. పైన వెల్డింగ్ చేస్తున్నాడు. అది వెల్డింగ్ చేస్తే వర్క్ కంప్లీట్. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ మొత్తం డన్ అయిపోయినట్టే. మన కాంట్రాక్టర్ కూడా చాలా హ్యాపీ. ఎక్స్ప్రెసివ్లీ గా గోవిందన్నకి మణన్నకి థ్యాంక్ యూ చెప్పాడు ఆయన కూడా. ఎందుకంటే చాలా బాగా చేశారంట వర్క్ బాగా నచ్చిందంట. సో ఇంకా చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్. జస్ట్ ఇంకొక 20-25 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. డ్రింకింగ్ వాటర్కి వెళ్తున్నాం తాగేదానికి నెలకి. దీనికి ఒక 300 మీటర్ నడుచుకుంటా పోవాలి. నడుచుకుంటా పోయి ఆడ పట్టుకొని మళ్ళీ అన్న వాళ్ళకి తీసుకొస్తే మన పని అయిపోతుంది అంతే. లాస్ట్ వర్క్ ఆఫ్ రేకుల ఫిట్టింగ్ ఇది వేసామంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం కంప్లీట్. నిన్నైతే వర్క్ మొత్తం కంప్లీట్ ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ అయితే చాలా హ్యాపీ అండ్ మనల్ని కూడా చాలా మెచ్చుకున్నాడు. మీరు మన వర్క్ ఎలా ఉంటుంది, అసలు షెడ్ ఎలా వేసాం ఏమనేది చూడాలంటే మన ఛానల్లో ఉండేటటువంటి షార్ట్స్ చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.